హాయ్ ఎవ్రీవన్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఏంటండి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ నేర్చుకున్నాం కదా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే రెసిప్రోకల్ కోన్. సో వాట్ ఈజ్ రెసిప్రోకల్ కోన్? సో రెసిప్రోకల్ కోన్ అంటే ఏంటి అంటే ఒక కోన్ తీసుకుందామండి. ఎటువంటి కోన్? వెర్టెక్స్ ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే కోన్ తీసుకుందాం. సో వెర్టెక్స్ ఏం తీసుకుంటున్నాం? 0,0,0. సో అయితే ఇప్పుడు ఈ కోన్కి ఏం చేస్తామంటే టాంజెంట్ ప్లేన్స్ తీసుకుంటామండి. సో టాంజెంట్ ప్లేన్స్ అంటే ఏంటి? మనం స్పియర్లో నేర్చుకుంటాం. ఏంటండి టాంజెంట్ ప్లేన్ అంటే? ఆ కోన్ని ప్లేన్ అనేది ఒక పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేయాలి. అటువంటి ప్లేన్ ఏమంటారు? టాంజెంట్ ప్లేన్. అంటే ఇప్పుడు మనం టాంజెంట్ ప్లేన్ తీసుకున్నామంటే ఈ టాంజెంట్ ప్లేన్ అనేది కోన్ని ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేయాలి. అది వెర్టెక్స్ దగ్గర తీసుకుంటున్నానండి. అటువంటి టాంజెంట్ ప్లేన్స్ 2 టాంజెంట్ ప్లేన్స్ తీసుకుంటున్నాను. సో తీసుకుంటే మనకి తెలుసండి, ఒక ప్లేన్ తీసుకున్నామంటే ఆ ప్లేన్కి నార్మల్ ఉంటుందా? ఉండదండి. ఉంటుంది కదా. ఆ నార్మల్ ఎలా ఉంటుంది? ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది కదా. అంటే ఈ ప్లేన్ తాలూకా నార్మల్ అనేది ఇలా వస్తుంది. ఈ ప్లేన్ తాలూకా నార్మల్ అనేసరికి ఏమవుతుంది? ఇది అవుతుంది. అంతేనా కాదండి? సో ఏం చేశాను? ఒక కోన్ తీసుకున్నాను. ఎటువంటి కోన్ అండి? వర్టెక్స్ ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే కోన్ తీసుకున్నాను. సో కోన్ తీసుకున్నాక ఆ కోన్కి ఏంటంటే టాంజెంట్ ప్లేన్స్ 2 టాంజెంట్ ప్లేన్స్ని డ్రా చేశాను. సో టాంజెంట్ ప్లేన్ అంటే ఏంటండి? ఆ ప్లేన్ అనేది కోన్ని ఒక పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేయాలి. సో అటువంటి టాంజెంట్ ప్లేన్స్ 2 తీసుకున్నాను. అంటే వర్టెక్స్ దగ్గర టచ్ చేసేటట్టు చేస్తే మనకి తెలుసు, ఒక ప్లేన్ తీసుకున్నామంటే కంపల్సరీగా ఆ ప్లేన్కి ఏముంటుందండి? నార్మల్ ఉంటుందా? నార్మల్ డ్రా చేయగలం కదండి. సో నార్మల్ అనేది ప్లేన్కి ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్గా ఉంటుంది కదా. ఈ ప్లేన్ ఇది కదా, ఈ ప్లేన్ అనేది ఇది. ఈ ప్లేన్కి నార్మల్ అనేసరికి ఇలా వస్తుంది. ఈ ప్లేన్కి నార్మల్ అనేది ఇలా వస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఈ టాంజెంట్ ప్లేన్స్ తాలూకా నార్మల్ ద్వారా మనకి ఏం ఫామ్ అవుతుంది? ఒక కోన్ ఫామ్ అవుతుందా? ఫామ్ అవ్వట్లేదా? దాన్నే మనం ఏమంటామంటే రెసిప్రోకల్ కోన్ అంటామండి. సో రెసిప్రోకల్ కోన్ అంటే సింపుల్గా డెఫినేషన్ ఏంటంటే ఇచ్చిన కోన్ తాలూకా టాంజెంట్ ప్లేన్స్ తాలూకా నార్మల్స్ ద్వారా పాస్ అయ్యే కోన్నే రెసిప్రోకల్ కోన్ అంటామండి. అంటే ఏంటండి? ఒక కోన్ తీసుకున్నాం కదా, ఆ కోన్కి మనం ఏం చేసాము? టాంజెంట్ ప్లేన్స్ డ్రా చేసాం. ప్లేన్ అనేసరికి మనకి ఏముంటుంది? నార్మల్స్ ఉంటాయి. ఈ నార్మల్స్ ద్వారా పాస్ అయ్యే కోన్నే ఏమంటాము? రెసిప్రోకల్ కోన్ అండి. సో ఇది గివెన్ కోన్. సో ఇదేంటండి? రెసిప్రోకల్ కోన్. సో అయితే ఇప్పుడు రెసిప్రోకల్ కోన్కి డెఫినిషన్ రాద్దాం. సో ఏంటండి? లెట్ s ఈక్వల్స్ టు 0 be a cone. Let s equals to 0 be a cone with vertex at V. With vertex at V, the locus of the normal to the tangent planes, to the tangent planes to the given cone, s equals to 0 at V forms a cone is called reciprocal cone. సో ఈజ్ కాల్డ్ రెసిప్రోకల్ కోన్. ఏంటండి? ఏదైనా ఒక కోన్ తీసుకునేటప్పుడు ఆ కోన్కి ఏం చేసాము? టాంజెంట్ ప్లేన్స్ డ్రా చేసాం. ఎటువంటి కోను? వర్టెక్స్ ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే కోన్ తీసుకున్నాం. అంటే జనరల్ కోన్ తీసుకున్నాం. అయితే ఈ కోన్కి ఏం చేసాము? టాంజెంట్ ప్లేన్స్ డ్రా చేసాం. టాంజెంట్ ప్లేన్ అనేసరికి డెఫినేషన్ ఏంటండి? ఆ ప్లేన్ అనేది కోన్ని ఒక పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేయాలి. అటువంటి 2 టాంజెంట్ ప్లేన్స్ తీసుకున్నాను. ఎక్కడ? మనం తీసుకున్న కోన్ తాలూకా వర్టెక్స్ దగ్గర తీసుకుంటే ప్లేన్స్ అనేసరికి మనం ఆ ప్లేన్స్కి ఏం డ్రా చేయొచ్చు? నార్మల్స్ డ్రా చేయొచ్చండి. ఆ నార్మల్ అనేది ఎలా ఉంటుంది? ఆ 2 ప్లేన్స్కి కూడా ఎలా ఉంటాయండి? పర్పెండిక్యులర్గా ఉంటాయి. అంటే ఈ ప్లేన్కి నార్మల్ అనేది ఇలా వస్తుంది. ఈ ప్లేన్ తాలూకా నార్మల్ అనేది ఇలా డ్రా చేస్తాం. డ్రా చేస్తే మనకి ఇక్కడ ఏం ఫామ్ అయింది? కోన్ ఫామ్ అయింది కదండి. దాన్నే మనం ఏమంటాము? రెసిప్రోకల్ కోన్ అంటామండి. అంటే ఏంటి? లోకస్ ఆఫ్ ద నార్మల్ టు ద టాంజెంట్ ప్లేన్స్ టు ద గివెన్ కోన్ is called a reciprocal
కోన్. సో ఓకే, ఇప్పుడు ఈ రెసిప్రోకల్ కోన్కి ఫార్ములా ఏంటి అనేది నేర్చుకుందాం. సో ముందు మనం జనరల్ కోన్ తీసుకుందాం. ఎటువంటి కోన్? వర్టెక్స్ ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే కోన్ తీసుకుందాం. ద రెసిప్రోకల్ కోన్ ఆఫ్ s equals to 0 ఈజ్ జనరల్ కోన్ ఏం తీసుకుంటున్నారండి? ద కోన్ s డాష్ తీసుకుందాం. ఇది s ఈక్వల్స్ టు ఏంటండి? ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ cz స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ 2fyz ప్లస్ 2gzx ఈక్వల్స్ టు 0. సో జనరల్ కోన్ తీసుకున్నానండి. అయితే ఇప్పుడు దీనికి ఏం చేయాలి? మనం రెసిప్రోకల్ కోన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రెసిప్రోకల్ కోన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటండి? ఏ, వై స్క్వేర్ కోఎఫిషియంట్ బి, జెడ్ స్క్వేర్ కోఎఫిషియంట్ సి, అలాగే XY కోఎఫిషియంట్ ఏంటి? 2h, YZ కోఎఫిషియంట్ 2f, ZX కోఎఫిషియంట్ 2z కదా. దీని తాలూకా కోఫాక్టర్స్ నేను ఏం చేస్తున్నానంటే క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ హెచ్, స్మాల్ ఎఫ్, స్మాల్ జీ తాలూకా కోఫాక్టర్స్ని క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ హెచ్, క్యాపిటల్ ఎఫ్, క్యాపిటల్ జీగా తీసుకుంటానండి. లెట్ క్యాపిటల్ ఏ కామా క్యాపిటల్ బి కామా క్యాపిటల్ సి కామా హెచ్ కామా ఎఫ్ కామా జీ ఆర్ ద cofactors of small a comma small b comma small c comma small h comma small f and small g. అయితే ఇప్పుడు మనం దీనికి రెసిప్రోకల్ కోన్ ఫైండ్ అవుట్ చేయాలంటే డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా మీన్స్ డిటర్మినెంట్ తీసుకోవాలండి. మనకు ఆల్రెడీ మనం ప్లేన్స్లో పెయిర్ ఆఫ్ ప్లేన్స్ కండిషన్లో డిటర్మినెంట్కి ఫార్ములా తెలుసండి. ఏంటంటే డిటర్మినెంట్కి ఫార్ములా ఏ హెచ్ జీ హెచ్ బి ఎఫ్ జి ఎఫ్ సి. ఇంతేనండి? అంతేనా కాదా? దట్ ఈక్వల్స్ టు 0 కదా. సో ఇక్కడ కూడా మనం అదే డిటర్మినెంట్ తీసుకొని ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఏబిసి హెచ్ఎఫ్జి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇప్పుడు మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందు మనం ఈ డిటర్మినెంట్కి సైన్స్ తీసుకోవాలి. డిటర్మినెంట్కి మనకు సైన్స్ తెలుసు కదండి. సో ముందు ఎలా స్టార్ట్ అవుద్ది? ప్లస్ మైనస్ ప్లస్, నెక్స్ట్ ఏం వస్తుంది? మైనస్ ప్లస్ మైనస్, మైనస్ తర్వాత ఏమొస్తుంది? ప్లస్ మైనస్ ప్లస్. ఈ సైన్స్ యూస్ చేసుకొని మనం ముందు ఏం చేయాల్సి ఉంటుంది? ఏబిసి హెచ్ఎఫ్జి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో చేద్దాం. సో క్యాపిటల్ ఏ, ముందు క్యాపిటల్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. క్యాపిటల్ ఏ అనేది దేని తాలూకా కోఫాక్టర్ అండి? స్మాల్ ఏ తాలూకా కోఫాక్టర్. స్మాల్ ఏకి ఏ సైన్ ఉందండి? ప్లస్. సో ప్లస్ తీసుకుంటాం. స్మాల్ ఏ వాల్యూ కావాలి అంటే ఆ స్మాల్ ఏ ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే మనకి ఏం మిగిలాయండి? బిఎఫ్ఎఫ్సి. అంటే దీనికి మనం డెట్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. బిఎఫ్ఎఫ్సి అంటే ఏమొస్తుందండి? ప్లస్ ఆఫ్ బీసీ మైనస్ ఎఫ్ స్క్వేర్. సో క్యాపిటల్ ఏ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ క్యాపిటల్ బి అండి. సో క్యాపిటల్ బి అనేది దేని తాలూకా కోఫాక్టర్ అండి? స్మాల్ బి తాలూకా కోఫాక్టర్. స్మాల్ బికి ఇక్కడ ఏ సైన్ ఉందండి? పాజిటివ్, కాబట్టి పాజిటివ్ సైన్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు స్మాల్ బి వాల్యూ కావాలి అంటే ఆ స్మాల్ బి ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే ఏం మిగిలాయి? ఏజీ జీసీ. అంటే ఏమొస్తుంది? దీనికి మనం డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏజీ జీసీ అంటే ఏమొస్తుందండి? డెట్ ఏసీ మైనస్ జీ స్క్వేర్. సో నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? క్యాపిటల్ సి. క్యాపిటల్ సి అనేది దేని తాలూకా కోఫాక్టర్ అండి? స్మాల్ సి తాలూకా కోఫాక్టర్. సో స్మాల్ సికి ఇక్కడ ఏ సైన్ ఉందండి? ప్లస్. సో ప్లస్ తీసుకుంటాం. సో స్మాల్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే స్మాల్ సి ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే ఏం మిగిలాయి? ఏహెచ్ హెచ్బి. సో క్యాపిటల్ సి వాల్యూ కావాలంటే క్యాపిటల్ సి అనేది దేని తాలూకా కోఫాక్టర్? స్మాల్ సి తాలూకా కోఫాక్టర్. అంటే స్మాల్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో స్మాల్ సి వాల్యూ కావాలంటే స్మాల్ సి ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే ఏమొస్తుంది? ఏహెచ్ హెచ్బి. ఏహెచ్ హెచ్బి అంటే ఏమవుతుందండి? డెట్ ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. సో నెక్స్ట్ క్యాపిటల్ హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. క్యాపిటల్ హెచ్ అనేది దేని తాలూకా కోఫాక్టర్? స్మాల్ హెచ్ తాలూకా కోఫాక్టర్. సో క్యాపిటల్ హెచ్ అనేది దేని తాలూకా కోఫాక్టర్? స్మాల్ హెచ్ తాలూకా కోఫాక్టర్. సో స్మాల్ హెచ్కి ఏ సైన్ ఉందండి? నెగిటివ్ సైన్ ఉంది, కాబట్టి నెగిటివ్ తీసుకుంటాం. అయితే స్మాల్ హెచ్కి వాల్యూ కావాలి అంటే ఆ హెచ్ ఉన్న రోని కాలమ్ని, హెచ్కి ఇక్కడ నెగిటివే ఉంది, ఇక్కడ నెగిటివే ఉందండి, ఏదైనా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా మనకి డెట్ ఒకలానే వస్తుంది. సో ఇది తీసుకుంటున్నాను నేను. ఇది ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేశారనుకోండి ఏమొస్తుంది? అప్పుడు మనకి హెచ్ఎఫ్ జీసీ.
హెచ్ఎఫ్ జీసీ. సో అంటే వస్తుంది మైనస్ ఆఫ్ హెచ్సి మైనస్ జిఎఫ్. ఓకే, క్యాపిటల్ హెచ్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ క్యాపిటల్ ఎఫ్. క్యాపిటల్ ఎఫ్ అనేది దేని తాలూకా కోఫాక్టర్ అండి? స్మాల్ ఎఫ్ తాలూకా కోఫాక్టర్. స్మాల్ ఎఫ్కి ఇక్కడ రెండింటి ప్లేస్లో కూడా ఏముందండి? నెగిటివ్ సైనే ఉంది. ఏదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది తీసుకుంటానండి. సో స్మాల్ ఎఫ్ వాల్యూ కావాలంటే ఇది ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే ఏమొస్తుంది? ఏజీ హెచ్ఎఫ్ మైనస్ ఆఫ్ ఏజీ హెచ్ఎఫ్ అంటే ఏమవుతుందండి? డెట్ ఏఎఫ్ మైనస్ హెచ్జీ. నెక్స్ట్ ఏం కావాలండి? నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? క్యాపిటల్ జీ. క్యాపిటల్ జీ అనేది దేని తాలూకా కోఫాక్టర్ అండి? స్మాల్ జీ తాలూకా కోఫాక్టర్. స్మాల్ జీకి ఏ సైన్ ఉందండి? పాజిటివ్ సైన్ ఉంది. సో పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, ఏదైనా తీసుకోవచ్చు. సో స్మాల్ జీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే అది ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే ఏమొస్తుంది? హెచ్బిజిఎఫ్ హెచ్బిజిఎఫ్. ఓకే, సో ఫైండ్ అవుట్ చేస్తే డెట్ మనకి ఏమొస్తుందండి? హెచ్ఎఫ్ మైనస్ బీజీ. ఇక్కడ మనం ఏబిసిలో తీసుకున్నాం కాబట్టి పెద్ద పెద్ద వాల్యూస్ వచ్చాయండి. అదే న్యూమరికల్ వాల్యూస్ తీసుకుంటే మనకి ఎంతో కొంత వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ని ఏం చేస్తామంటే రెసిప్రోకల్ కోన్ ఈక్వేషన్లో ఫైండ్ అవుట్ చేయాలి. సో రెసిప్రోకల్ కోన్ ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం కదండి. ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశాక మనకి వచ్చే రెసిప్రోకల్ కోన్ ఏ ఫామ్లో ఉంటుందంటే దేర్ఫోర్ the reciprocal cone is ఏమవుతుందంటే ax square plus by square plus cz square plus 2hxy plus 2fyz plus 2gzx equals to 0. ఇది మనకి రెసిప్రోకల్ కోన్ అవుతుందండి. సో ఇది మనకి రెసిప్రోకల్ కోన్ అండి. సో ఇప్పుడు మనం ఈ రెసిప్రోకల్ కోన్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా? సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రెసిప్రోకల్ కోన్ ప్రూఫ్ ఏంటండి? నార్మల్గా వెర్టెక్స్ ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే జనరల్ కోన్ తీసుకుంటాం. ఏంటది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ సిజెడ్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ 2fyz ప్లస్ 2gzx ఈక్వల్స్ టు 0. ఇక్కడ వీటి కోఫిషియన్స్ ఉన్నాయి కదండి. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఎక్స్వై వైజెడ్ జెడ్ఎక్స్ తాలూకా కోఫాక్టర్స్ స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. వీటి తాలూకా కోఫాక్టర్స్ని క్యాపిటల్స్లో తీసుకుంటున్నానండి. ఎందుకు? రెసిప్రోకల్ కోన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. రెసిప్రోకల్ కోన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ముందు డిటర్మినెంట్ ఫార్ములా తీసుకోవాలి. సో ఆల్రెడీ మనకి పెయిర్ ఆఫ్ ప్లేన్స్లో డిటర్మినెంట్కి ఫార్ములా తెలుసండి. ఏంటి? ఏహెచ్జి హెచ్బిఎఫ్ జిఎఫ్సి దట్ ఈక్వల్స్ టు ఏంటండి? 0. సో డెట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సైన్స్ ఎలా తీసుకుంటాం? ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ కదండి. క్యాపిటల్ ఏ వాల్యూ కావాలంటే అది క్యాపిటల్ ఏ అనేది దేని తాలూకా కోఫాక్టర్? స్మాల్ ఏ తాలూకా కోఫాక్టర్. సో స్మాల్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తారు? ఈ స్మాల్ ఏ ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే ఏ మిగిలే? బిఎఫ్ఎఫ్సి. సో దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది? బీసీ మైనస్ ఎఫ్ స్క్వేర్. అలాగే క్యాపిటల్ బి అనేది ఏంటండి? స్మాల్ బి తాలూకా కోఫాక్టర్. స్మాల్ బికి ఏ సైన్ ఉంది? పాజిటివ్, కాబట్టి పాజిటివ్ తీసుకున్నాను. స్మాల్ బి వాల్యూ కావాలి అంటే స్మాల్ బి ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే ఏమొస్తాయి? ఏజీ జీసీ. దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏసీ మైనస్ జీ స్క్వేర్. సో రిమైనింగ్ అలానే ఫైండ్ అవుట్ చేసి మనం ఏం చేస్తామండి? క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ హెచ్, క్యాపిటల్ ఎఫ్, క్యాపిటల్ జీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి వాటిని రెసిప్రోకల్ కోన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందండి? వాడిచ్చిన కోన్కి రెసిప్రోకల్ కోన్ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో ప్రాబ్లమ్స్ చేద్దామండి. సో అందులో ఫస్ట్ ప్రాబ్లం అండి. ప్రూవ్ దట్ the perpendicular drawn from the origin to the tangent planes, the origin to the tangent planes to the cone 3x square plus 4y square plus 5z square plus 2yz plus 4zx plus 6xy equals to 0 lie on the cone 19x square plus 11y square plus 3z square plus 6yz minus 10zx minus 26xy equals to 0.
సో ప్రాబ్లం డైరెక్ట్గా ఇచ్చిన కోన్కి రెసిప్రోకల్ కోన్ ఫైండ్ అవుట్ చేయమని డైరెక్ట్గా అడగడండి, ఇండైరెక్ట్గా అడుగుతాడు. ఏమన్నాడు చూడండి, ప్రూవ్ దట్ ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద టాంజెంట్ ప్లేన్స్ టు ద కోన్. అంటే వాడు ఒక కోన్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఆ కోన్ తాలూకా వర్టెక్స్ ఏమి ఇచ్చాడు, ఆరిజిన్ అయితే ఆ ఆరిజిన్ నుంచి టాంజెంట్స్ తీసుకున్నాడండి. టాంజెంట్ ప్లేన్స్ తాలూకా పర్పెండిక్యులర్ ఏమన్నాడు, పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద టాంజెంట్ ప్లేన్స్ అన్నాడు. అంటే ఏంటండి, వాడిచ్చిన కోన్ తీసుకున్నాం, ఇది గివెన్ కోన్. అయితే ఈ కోన్కి వెట్టెక్స్ ఏమన్నాడండి, ఆరిజిన్ అన్నాడు. అయితే దీనికి మనం ఏం చేయమన్నాడు, టాంజెంట్ ప్లేన్స్ తీసుకున్నాడు. టాంజెంట్ ప్లేన్ అంటే అర్థం ఏంటండి, ఆ ప్లేన్ అనేది కోన్ని ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేయాలి. అలా చేస్తే మనకు అది ఏమవుతుందండి, టాంజెంట్ ప్లేన్ అవుతుంది. అయితే టాంజెంట్ ప్లేన్స్ తీసుకున్నాము అంటే ఆ టాంజెంట్ ప్లేన్స్కి మనం ఏం తీసుకోవచ్చు, టాంజెంట్ ప్లేన్స్ అయినా నార్మల్ ప్లేన్స్ అయినా ఆ ప్లేన్స్కి ఏముంటాయండి, నార్మల్స్ ఉంటాయా, ఆ నార్మల్స్ ఎలా ఉంటాయి, ఆ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటాయి కదా. సో ఉంటే మనకి ఇక్కడ ఏం ఫామ్ అయింది, కోన్ ఫామ్ అయిందా, అదే మనకి ఏమవుతుంది, రెసిప్రోకల్ కోన్ కదా. అంటే ఇక్కడ టాంజెంట్ ప్లేన్స్ ఉన్నాయి అంటే అదే కోన్ అవుతుంది కంపల్సరిగా, రెసిప్రోకల్ కోన్. అంటే మనల్ని ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, రెసిప్రోకల్ కోన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫైండ్ అవుట్ చేద్దాం. సో గివెన్ కోన్ ఈజ్ S ఈక్వల్స్ టు ఏమి చూడండి, 3x² + 4y² + 5z² + 2yz + 4zx + 6xy = 0. అయితే ఒక కోన్ ఇచ్చాడు, ఆ కోన్కి టాంజెంట్ ప్లేన్స్ ఉంటాయి. ఆ టాంజెంట్ ప్లేన్స్ని పర్పెండిక్యులర్గా ఏంటి, నార్మల్స్ డ్రా చేస్తే ఆ కోన్ ఇది అని చూపించమన్నాడు. సో టాంజెంట్ ప్లేన్స్ అనేవి దేనికి ఉంటాయి, రెసిప్రోకల్ కోన్కే కదా. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, రెసిప్రోకల్ కోన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెసిప్రోకల్ కోన్ ఈక్వేషన్ ఇది అని మనం ప్రూవ్ చేయాలి. చేద్దాం. ఇప్పుడు మనం రెసిప్రోకల్ కోన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది కదా. సో అయితే ఇప్పుడు ఆల్రెడీ మనకి తెలుసండి, ఒక జనరల్ కోన్ తీసుకుంటే ఆ జనరల్ కోన్కి మనం రెసిప్రోకల్ కోన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనం ఏం చేయాలి, కోఫాక్టర్స్ తీసుకోవాలి కదా. లెట్ కంపేరింగ్ ద అబోవ్ కోన్ విత్ దీన్ని జనరల్ కోన్తో కంపేర్ చేద్దామండి. జనరల్ కోన్ మనకి ఎలా ఉంటుంది, ax² + by² + cz² + 2hxy + 2fyz + 2gzx = 0. కంపేర్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది, ABCHFG వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకండి, రెసిప్రోకల్ కోన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. రెసిప్రోకల్ కోన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ఇప్పుడు ఏం చేయాలి మనం, రెసిప్రోకల్ కోన్ అనేది మనకి ఏంటి, క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది. AX² + BY² + CZ² + 2hxy + 2fyz + 2gzx కదా. అవి ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనకి ఈ వాల్యూస్ తెలియాలి, స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c, స్మాల్ h, స్మాల్ f, స్మాల్ g. సో కంపేర్ చేస్తే ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుందండి, 3. నెక్స్ట్ ఇక్కడ y² కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత, b. ఇక్కడ y² కోఎఫిషియంట్ 4, అంటే b వాల్యూ 4. నెక్స్ట్ ఇక్కడ z² కోఎఫిషియంట్ ఎంత, c. ఇక్కడ z² కోఎఫిషియంట్ ఎంత అండి, 5, అంటే c వాల్యూ ఏమవుతుంది, 5. ఇక్కడ xy కోఎఫిషియంట్ ఏంటండి, 2h. ఇక్కడ xy కోఎఫిషియంట్ 6, అంటే h వాల్యూ ఏమవుతుంది, 3. సో నెక్స్ట్ ఇక్కడ yz కోఎఫిషియంట్ ఎంత అండి, 2f. ఇక్కడ yz కోఎఫిషియంట్ ఎంత, 2, అంటే f వాల్యూ ఏమవుతుంది, 1. నెక్స్ట్ ఇక్కడ zx కోఎఫిషియంట్ ఎంత, 2z. ఇక్కడ zx కోఎఫిషియంట్ ఏమవుతుందండి, 4, అంటే g వాల్యూ ఏమవుతుంది, 2. లెట్ A, B, C, H, F, G are the cofactors of small a, small b, small c, small h, small f, small g. సో కోఫాక్టర్స్ తీసుకొని ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది, ABCHFG వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ABCHFG వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనం ఏం చేయాలండి, డిటర్మినెంట్ ఫార్ములా తీసుకోవాలి. డిటర్మినెంట్కి ఫార్ములా ఏంటి, AHG HBF GFC. ఆల్రెడీ మనకి వీటి వాల్యూస్ తెలుసు కదా. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది, స్మాల్ a వాల్యూ ఎంత, 3,
H value 3, G value 2, next H value 3, B value 4, next F value 1, next G value 2, F value 1, C value 5. సో డెట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సైన్స్ ఏం తీసుకుంటారండి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, నెక్స్ట్ ప్లస్ మైనస్ ప్లస్. ఇప్పుడు మనం క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ హెచ్, క్యాపిటల్ ఎఫ్ అండ్ క్యాపిటల్ జీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో క్యాపిటల్ ఏ అనేది దేని తాలూకా కోఫాక్టర్ అండి, స్మాల్ ఏ తాలూకా కోఫాక్టర్. సో స్మాల్ ఏ ప్లేస్లో ఏముంది ఇక్కడ 3, అంటే దాని కే సైన్ ఉంది పాజిటివ్, కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం. సో స్మాల్ ఏ ప్లేస్లో ఏముంది 3 ఉంది కదా, అంటే 3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ 3 ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే మనకి డెట్ ఏమొచ్చిందండి 4115, అంటే డెట్ ఏమొస్తుందండి ప్లస్ ఆఫ్ 4 5 20 -1. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. క్యాపిటల్ బి అనేది దేని తాలూకా కోఫాక్టర్ అండి, స్మాల్ బి తాలూకా కోఫాక్టర్. సో స్మాల్ బి కే సైన్ ఉంది ఇక్కడ, స్మాల్ బి ప్లేస్లో ఏముంది 4 అండ్ దానికి ఏ సైన్ ఉంది పాజిటివ్, కాబట్టి పాజిటివ్ తీసుకుంటారు. సో 4 వాల్యూ కావాలంటే 4 ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే ఏమి మిగిలేదు 3 2 2 5, 3 2 2 5, అంటే ఏమవుతుంది ప్లస్ ఆఫ్ 3 5 15 -4. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, క్యాపిటల్ సి. క్యాపిటల్ సి అనేది దేని తాలూకా కోఫాక్టర్, స్మాల్ బి తాలూకా కోఫాక్టర్. స్మాల్ సి ప్లేస్లో ఇక్కడ ఏముంది 5, అంటే ఇప్పుడు మనం 5 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అండ్ 5 కేస్ అయిన ఉంది పాజిటివ్, కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం. 5 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 5 ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే ఏం మిగిలాయి మనకి 3 3 3 4. సో దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది 3 4 12 -9. నెక్స్ట్ క్యాపిటల్ హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. క్యాపిటల్ హెచ్ అనేది దేని తాలూకా కోఫాక్టర్ అండి, స్మాల్ హెచ్ తాలూకా కోఫాక్టర్. సో స్మాల్ హెచ్ ప్లేస్లో ఇక్కడ ఏముందండి 3, ఇదైనా తీసుకోవచ్చు ఇదైనా తీసుకోవచ్చు, రెండింటికి కూడా ఇక్కడ మనకి ఏం సైన్ ఉంది మైనస్ కదా, సో ఇది నేను తీసుకుంటాను, అంటే ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే ఏమున్నాయి 3 1 2 5. సో 3 1 2 5 అంటే ఏమవుతుంది అండి మైనస్ ఆఫ్ 3 5 15 -2, అంటే ఎంత వస్తుందండి, ఇక్కడ వాల్యూస్ రాసేద్దామండి. 20 -1 అంటే ఎంత 19, 15 -4 అంటే ఎంత 11, 12 -9 అంటే 3, నెక్స్ట్ 15 -2 అంటే ఎంత అండి 13, ఇక్కడ మైనస్ ఉంది కదా, అంటే ఏమొస్తుంది -13. నెక్స్ట్ క్యాపిటల్ ఎఫ్. క్యాపిటల్ ఎఫ్ అనేది దేని తాలూకా కోఫాక్టర్ అండి, స్మాల్ ఎఫ్, అండ్ ఇక్కడ స్మాల్ ఎఫ్ కేస్ అయిన ఉంది, స్మాల్ ఎఫ్ కేస్ అయిన ఉంది మైనస్ కదా, అంటే ఇదైనా తీసుకోవచ్చు ఇదైనా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు అండి. నేను ఈ వాల్యూ తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఏ సైన్ ఉంది మైనస్, కాబట్టి మైనస్ తీసుకుంటున్నాను. డెట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఈ 1 ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే ఇక్కడ మనకి ఏమి మిగిలాయి 3 2 3 1. వన్ కదా ఎఫ్ 3 2 3 1. సో అంటే ఏమొస్తుందండి మైనస్ ఆఫ్ 3 -6, అంటే ఎంత వస్తుందండి 3 -6 అంటే -3, మైనస్ ఇంటూ మైనస్ +3. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, క్యాపిటల్ జీ. క్యాపిటల్ జీ, సో క్యాపిటల్ జీ అనేది దేని తాలూకా కోఫాక్టర్ అండి, స్మాల్ జీ తాలూకా కోఫాక్టర్. సో స్మాల్ జీకి ఏ సైన్ ఉంటుందండి, స్మాల్ జీ ప్లేస్లో ఏముంది ఇక్కడ 2 ఉంది, ఈ 2కి ఎక్కడ పాజిటివ్ ఉంది ఇక్కడ పాజిటివ్ ఉంది, అంటే ఏదైనా తీసుకోవచ్చు, అంటే ఇక్కడ సింబల్ ఏం తీసుకోవాలి పాజిటివ్. సో 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే ఏమొస్తుంది డెట్ 3 2 4 1. సో ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది 3 -8, అంటే ఎంతండి -5. సో ఇప్పుడు ఏబిసి వాల్యూ హెచ్ఎఫ్జి వాల్యూస్ని ఏం చేస్తాము, రెసిప్రోకల్ కోన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, వాడు ఇచ్చిన కోన్కి రెసిప్రోకల్ కోన్ ఫైండ్ అవుట్ వచ్చేస్తుంది. సో therefore the reciprocal cone is ఏంటండి ax² + by² + cz² + 2hxy + 2fyz + 2gzx = 0. సబ్స్టిట్యూట్ చేయండి. ఏ అంటే ఎంత 19 x² + b అంటే ఎంత 11 y² + c అంటే ఎంత 3 z²
ప్లస్ 2 ఇంటూ హెచ్ అంటే ఎంత వచ్చింది -13 xy ప్లస్ 2 ఇంటూ ఎఫ్ అంటే ఎంత వచ్చింది 3 yz ప్లస్ 2 ఇంటూ జీ అంటే ఎంత వచ్చింది -5 zx అంటే ఏమొచ్చిందండి 19x² 19x² ప్లస్ 11y² ప్లస్ 3z² మైనస్ 26xy ప్లస్ 6yz మైనస్ 10zx ఈక్వల్స్ టు 0. సో వాడు అదేనా ప్రూవ్ చేయమన్నాడు. సో ఇదండి ఒక కోన్ ఇచ్చి దాని తాలూకా రెసిప్రోకల్ కోన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రాబ్లం ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా అడగడండి. టాంజెంట్ ప్లేన్స్ తాలూకా ఏమంటాడు కోన్ ఇచ్చి ఆరిజిన్ నుంచి దానికి పర్పెండిక్యులర్ టాంజెంట్ ప్లేన్స్ డ్రా చేస్తే ఆ కోన్ ఇది అన్నాడు. పర్పెండిక్యులర్ టాంజెంట్ ప్లేన్స్ ఉంటే దానికి పర్పెండిక్యులర్ నార్మల్స్ దేనికి ఉంటాయి రెసిప్రోకల్ కోన్కే కదండి. సో అలా ఇచ్చాడంటే అర్థం ఏంటండి రెసిప్రోకల్ కోన్ అని అర్థం. ఓకేనా. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. ఇందులో రెసిప్రోకల్ కోన్లో ఇంకొక 2 మోడల్స్ ఉన్నాయి, అవి కూడా ఇంపార్టెంటే, అవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ.